ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్ చెన్నై బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి చరిత్రను పునరావృతం చేస్తూ చెన్నై మరోసారి ఆర్సీబీని చిత్తు చేసి 6 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. గెలవలసిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి డ్యూప్లెసిస్ కెప్టెన్ పుణ్యమాని కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఓటమి అనంతరం డ్యూప్లెసిస్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మేము ఆశించిన మేర బ్యాటింగ్ చేయలేదు. బహుశా మేము 15 నుండి 20 పరుగులు తక్కువగా చేశాం అనుకుంటున్నాను. మిడిల్ ఆర్డర్లో చెన్నై చాలా అద్భుతంగా ఆడింది. వారు తమ స్పిన్నర్లతో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. మేము మొదటి 10 ఓవర్లలో చాలా చెత్తగా ఆడాం. ఇక్కడే మ్యాచ్ మొత్తం తలకిందులయ్యింది. దీనికి తోడు మా స్పిన్నర్లను వినియోగించుకోవడంలో కూడా లోపముంది. స్పిన్ పిచ్ పై వారితో ఆరంభంలోనే ఎక్కువ ఓవర్లు వేయించి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే గెలుపు మా సొంతమయ్యేది. దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ అద్భుత ఆట తీరుతో జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అనూజ్ రావత్ ఆట చూశాక మా జట్టుకు మరో ఆడమ్ గిల్క్రిస్ట్ లాంటి బ్యాట్స్మెన్ దొరికాడు అని అనిపించింది. ఏది ఏమైనా మా బ్యాటింగ్ ను మరింత మెరుగుపరుచుకుని మిగతా మ్యాచ్లకు సన్నద్ధమవుతామని డ్యూప్లెసిస్ అసహనంతో ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.